హాయ్ హలో, నేను మీ కృష్ణన్. గ్రామ స్వరాజ్యంపై మనతో మాడడానికి పెంచాల కిషన్ రావు మనతో ఉన్నారు. ఓ పిల్లానికి గిట్టగా ఏమయ్యాను ఇక్కడ సర్పంచ్ నిలిచిపెట్టి మీరేంది అనేది మాది ఉన్నాడు. ఆ పిల్లడు మాట అంటే ఆ మాట తలకాయల మెదిలి నేను ఇవాళ సర్పంచ్ పదవికి ఎప్పుడన్నా అనిపించిందా అసలు ఎందుకు దిగిన వీళ్ళకు? చాలా బాగా అనిపించింది. నేను 2-3 సార్లు బాధపడ్డా, ఇది ఎందుకు దిగి అనవసరంగా ఇంత ఖర్చు తప్పైపోయింది. ఎలాంటి మార్పు తీసుకురావాలని మీరు చెప్పడం గొప్పతనం కాదు, కానీ నేను మా గ్రామ ప్రజలకు నేనేంది నా వ్యవహారం ఏందనేది చూపెడతా. నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది. సార్ ఏం మొదలు కాదు, ఎక్కడ మొదలైంది కాదా? ఏం మొదలైంది సార్? మొదలు కాలేదు సార్. ఒక్కటి భలే మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. వాస్తవానికి ఆయన మంచోడే అని కూడా అంటారు. కాదు కాదు, నాకు ఈ రాజకీయమే ముఖ్యమని కాదు. ఒక పౌరునిగా తెలంగాణ బిడ్డగా నేను ఏ వ్యవహారానైనా బల్లగుద్ది మాట్లాడతాను. సంపాదన కూడా ప్రజల మీద సంపాదించాలి, ఊరి మీద సంపాదించాలి, దేశం మీద సంపాదించాలి అనుకున్నాడు ఎవరు పెద్దోడు కాదు. సార్ నమస్కారం. బాగున్నారా? అదృష్టం కలిసి వచ్చిందా? కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఆలోచన లేదు కానీ వచ్చింది, కలిసి వచ్చింది. అది సర్పంచ్ అవుతామని అనుకోలేదు. నేను జీవితంలో కూడా అనుకోలేదు. నేను ఆ ఆలోచన లేదు నాకు ఎన్నాడు. అబ్బాయి ఏమంటే ఈ ఆలోచన వచ్చినందుకు ఆ మైండ్ నుండి ఆలోచనకు వచ్చిన. అది ఇప్పుడైనా లేదా గతంలో కూడా ఎప్పుడన్నా ఏమన్నా అట్లా? నాకు ఎన్నడూ రాలేదు. నేను ఎక్కడ పదవి తీసుకోలేదు, ఇల్లే గాని బల్లె గాని ఎక్కడ పదవి తీసుకోలేదు. నేను సాధన కాడికి ఊరుకు సేవ చేసుకొస్తాను, అది నాకు మొదటికెళ్ళి ఉంది. ఆ లక్ష్యం సాంఘిక సేవ కొంత ఉంది. సాధన కాడికి చేసిన నేను చేస్తాను, సాధన కాడికి చేసుకొస్తాను. ఏదో ఇప్పుడు పెద్దమ్మ గుడి కానీ ఇక పూషమ్మ గుడి కానీ ఇట్లా నేనే కట్టించిన. పూషమ్మ గుడి కూడా నేనే కట్టించిన. అంటే మా సర్పంచ్ సభ 1,50,000 ఇచ్చింది కానీ నేనే కట్టించిన. చెన్నకేశ్వర గుడి కూడా నేనే, శివాలయం చెన్నకేశ్వర గుడి కూడా మా ఊళ్ళో పెద్ద ఎత్తున వ్యవహారం చేస్తే నేనే ముందరబడి దాన్ని సాధన కాడికి వ్యవహారం మొదలు పెట్టింది నేనే. గుళ్ళల్లో ఎక్కువ శాతం సేవ ఉన్నది, నా సేవ ఉన్నది. గుళ్ళాలు ఉన్నది, బల్లాలు ఉన్నది, అంతేనా? గ్రామాలు ఉన్నది. ఎవరైనా చనిపోయినా బతికినా ఏదైనా కానీ నన్ను పిలిస్తే తప్పకుండా నేను ఎంతో కొంత ఉడత భక్తిలో రూపాయో ఆటానో ఇచ్చుడో తీసుకుడో సేవ చేసుడు మోసుడు చేసుడు అవన్నీ ఉంటాయి. ఏదైనా సంపన్న కుటుంబం ఉంది? కాదు కాదు, సామాజిక వర్గం అయితే వెల్మే కదా. వెల్మ కాదు, వెల్లాపి. వెల్లాపి పెంచాల ఇంటి పేరు. పెంచాల కిషన్రావు. అయితే మేము మాది చిన్న కుటుంబమే, మాది మేము పెద్ద ఆర్థికంగా ఉన్న కుటుంబం కాదు. కానీ నేను సాధనైన కాడికి సేవ చేసుకొస్తాను. 20-30 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఏ ఆపద ఉన్నా ఉడత భక్తులే. నేనేదో కానీ ఉన్నంతలో 1000-500 పావులో పరకు సదిరి వాడిని గడగెత్తి ఇచ్చిన రోజులు 190 ఉన్నాయి. అదే మనకి ఇవాళ అక్కడికి వచ్చింది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఓ అబ్బాయి చిన్న మాట అన్నాడు, ఏమయ్యా నువ్వు సర్పంచ్ అంటే ఏంటి అనుకుంటాను? పరివేశం ఒక 2-3 పంచాయతీలు చేసిన నేను. ఏంటంటే తెనుగొల్లో ఒకటి గుడిది సమస్య మాట్లాడినా, చెరువు అమ్మి గుడి సమస్య మాట్లాడినా, గౌన్లలో చెట్లు అమ్మినాం. ప్రతి సంవత్సరం నన్ను అట్లా వాడుకుంటారు అందరు, ప్రతి కులాస్తులు. ఓ పిల్లానికి గిట్టగా ఏమయ్యాను ఇక్కడ సర్పంచ్ నిలిచిపెట్టి మీరేంది అనేది మాది ఉన్నాడు. ఆ పిల్లడు మాట అంటే ఆ మాట తలకాయల మెదిలి నేను ఇవాళ సర్పంచ్ పదవికి రావాల్సి వచ్చింది. నాకు అవసరం లేదు సర్పంచ్ పదవి. అంటే ఇంకోటి చట్టం కూడా ఇప్పుడు సవరణ చేయడం వల్ల మీకు అవకాశం అనుకోకుండా నేను ఇప్పుడు నాకు 6 పిల్లలు అనుకోకుండా నాకు అది కూడా జీవో కొత్తగా మొన్న ముందుగా ఎలక్షన్ టెంట్ వచ్చినా గానీ దాంట్లో రాలే. మొన్న మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ రెండోసారి ఈ వ్యవహారం చేశారు. ఈ లోపల అది సవరణ చేసి గవర్నర్ గారు సంతకం పెట్టిండు. అది నా కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. నేను సర్పంచ్ గా నిలబడడానికి అర్హుడు ఆయన. మొన్న అంతే 6 పిల్లలు. అయితే 6 పిల్లలు అంటే మా భార్య ముందుగా చనిపోయింది. 2 బిడ్డలు. అనుకోకుండా ఈ వేరుపడ్డాక మా అన్నయ్య వాళ్ళ మా వదిన వాళ్ళతోటి 2 లొల్లి పెట్టుకొని పైసలు తీసుకొని చనిపోయింది మా మేడం ముందుగా. ఆ చిన్న పిల్లలే వాళ్ళ తమ్ముని ఇప్పుడు మా పాత మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డనే ఈమెను సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళని పిల్లలు పట్టుకొని సాధ్యమైన కాడికి ఇప్పుడు మా ఉన్న భార్య అందరూ సవ్యంగా భగవంతుడు నాకు ఇది ఒక వరం. రెండో భార్య పాత పిల్లలను ఎక్కడ టేకప్ చేసింది లేదు. 100కి 99%. నా భార్య మాత్రం సవ్యంగా
వాళ్ళందరూ ఇప్పుడు మా భార్య మాట వింటారు. మా పెద్ద పిల్లలు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఎంతోడైనా అమ్మకి ఫోన్ చేయండి, ఏం వ్యవహారం చేయరు. మా 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 బిడ్డ 35 సంవత్సరాలు ఉంటుంది, పెద్ద బిడ్డ. ఇప్పుడు మమ్మీ ఇవాళ ఏమండాలి, ఏం చేయాలన్నది మమ్మీని అడిగి వ్యవహారం చేస్తారు. అది ఒక్కటి కాదు వరం అది నాకు, నా కుటుంబానికి, నాకు నేను చేసుకున్న పుణ్యం నాకు అక్కడికి వచ్చింది. నా పిల్లలు, నా భార్య మళ్ళా సేమ్ మా పాత మేడ ఉన్నట్టే, ఏం తేడా లేకుండా కూర్చింది. తర్వాత 6 పిల్లలు ఇప్పటికి కూడా ఎవరు శేఖ ఎవరన్నా చూస్తే వేరే అనుకోరు, ఒక్క ఈ తల్లి పిల్లలే అనుకుంటారు. అందరు సెటిల్డ్ అయ్యారు. చిన్న పిల్లలు ఇద్దరు, ఒక పిల్లాడు బస్సుల డాక్టర్ అయ్యాడు, ఒక పిల్లాడు రాజకీయం చేస్తామని నౌకరు వస్తే నౌకరు విడిచిపెట్టి వచ్చి రాజకీయం చేస్తా అంటాను. అది పాయింట్ ఇక చేసిండు. చేసి ఇది నాకు ఏకి 35,000 ఇస్తే నేనేం నౌకరు చేయాలి, నాతోటి కాదు డాడీ, నేను రాజకీయం చేస్తాను. వాడు ముందుగా వచ్చింది. అంతేనా? అందరు కనొచ్చింది. ఓకే ఓకే. మరి గారాబం ఎక్కువ ఉంటది ఏంటి? ఏం చెప్తాం, పిల్లల ముచ్చట ఇప్పుడు ఎవరు ఏమన్నా వస్తారు సార్, అది కరెక్ట్ కాదు, వద్దురా బిడ్డ, రాజకీయం వద్దురా అని నేను మొత్తుకున్నవాడు. సపోర్ట్ చేయండి, చేస్తే ఇక తర్వాత నాకు రాజకీయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే సెటిల్డ్ కదా, అందరు సెటిల్డ్. మరి ఇంకేంటి ఇప్పుడు రాజకీయం చేయాలి, ఏమున్నది సార్, రాజకీయం చక్కదనం లేదు ఇంట్లో అట్లా అనుకోకండి. ఇప్పుడు అంటే యువతరం రావాలి కదా, వాళ్ళ ఆలోచన విధానం ఉంటది, వాళ్ళు పంచుకునే విధానం ఉంటది. సమాజం నవ సమాజం కొరకు వారు కూడా కొట్లాడే విధానం ఉంటది, తప్పే ఉంటుంది కానీ. సరే చూద్దాం, సపోర్ట్ చేద్దాం. కానీ ఇంకోటి, మొన్న మీ ఎలక్షన్ లో మీ క్యాంపెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో పూర్తిగా తనకు అర్థమై ఉంటుంది, పూర్తిగా చేయనైండు అన్న, పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఇంకేంది ఇక ఇదే అంటే ఏది గప్పుడు రాజకీయము, ఆ తర్వాత పదవి అంతే కదా. అయితే ఇప్పుడు మా రాజకీయం అంటే బాగా సామాన్యంగా జరగలే. విషయం ఏంటంటే, ఒక దిక్కు ఎమ్మెల్యే కాంగ్రెస్ మనిషి, నేను కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అక్కడ నిజంగా ఆడ ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేసిండు మా ఎమ్మెల్యే గారు. కాబట్టి నేను రెబెల్ గా కిందకే వచ్చిన. నాకు బాగా కష్టమైంది అక్కడ. ఒక దిక్కు ఎన్ఆర్ఐ స్టార్ట్ అయ్యిండు. ఆ పిల్లడు ఏమంటారు, ఎన్ఆర్ఐ అన్నట్టేనా, అట్లా ఎన్ఆర్ఐ కాదు. ఆయన ఏం చెప్పుడు అంటే, బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి, నేను ఓటుకు 5,000 ఇస్తా, నాకే ఓటేయాలని ఆయన రంగంలో దిగిండు. అది కామన్. ఈ పిల్లడు ఇంకో చిన్న మా అల్లుడు అవుతాడు, ఇంకో పిల్లడు మా బామ్మడి కొడుకే. వాడేమంటాడు, ఎమ్మెల్యే సాబ్ నాకు సపోర్ట్ ఉన్నది, నేనే గెలుస్తా, మీరేం ఎందుకు వస్తారు, రాకుండా నన్ను బెదిరించింది వాడు కూడా. అయ్యో పాపం. సరే అయితే నడవని చూద్దాం, మరి నీ ఆలోచన ఎట్లు, నేను రిక్వెస్ట్ చేసిన, ఏకగ్రీవం చేసుకుందామని బాగుండే నాకు. ఇక దానికి మా అల్లుడు అయితే ఆ పిల్లడు సపోర్ట్ చేయలే. ఆ పిల్లడు ఏమన్నా, నేను అన్నా నువ్వు వెనకసరి బాధపడతావు బిడ్డ, నేను 30 సంవత్సరాలు అయితే అది వారి సేవ చేయబట్టి ఇది ఉంటది, అవకాశం వచ్చింది కాబట్టి గుర్తింపు ఉంటది. ఇది ఒక్కసారిగా నాకు మళ్ళా ఛాన్స్ రాదురా బిడ్డ, 65 సంవత్సరాలు ఉన్నా, ఇది ఒక్కసారి అవకాశం వచ్చింది నాకు, నాకు ఈ అవకాశం రాదురా బిడ్డ అని మనం రిక్వెస్ట్ చేస్తే వాడు ఆ ముచ్చట కూడా వినకుండా నన్నే వద్దు మామ నువ్వే ఒక్కుండాలి, నీకు అవసరం లేదు, నువ్వు రాజకీయం చేసిన అవసరం అది అని అన్నాడు. సరే ఇచ్చిపెట్టి నేను రంగంలో దిగిన, ఆరితేరి వ్యవహారం సాధన కాడికి కాళ్ళు గడుపులు పట్టుకొని మొత్తం మీద అయితే బయట పడ్డాం. ఇప్పుడు మీకు చెప్పుకోవడానికి కూడా ఒక దారి ఉంది, ఇదే నాకు చివరి అవకాశం, చివరి వరకు ఎప్పుడు అడగలేదు అంతే కదా, అట్లా గంతే దాన్ని పెట్టుకున్నాం. అదే వాళ్ళు ముందు పెట్టుకుని, సో పిల్లల కారణంగా చట్ట సవరణ కాలేదు, అప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇక నేను మళ్ళీ మీకు నేను ఎట్లా మళ్ళీ నేను సేవ చేసే అవకాశం వస్తుందో రాదో ఒకసారి చూడండి. జనాలు అందరూ బ్రహ్మరథం పట్టిర్రు, సాధన కాడికి ఆడవాళ్ళు 75% ఆడోళ్ళయి, 25% మగోళ్ళయి వచ్చినాయి ఓట్లు. 100% గెలిచిన నా మండలంలో 29 గ్రామాలలో నేనే హైయెస్ట్ మెజారిటీ తోటి వచ్చిన, 500 ఓట్ల మెజారిటీ తోటి గెలిచిన పెద్ద ఎత్తున. మినిమం 1-2 ఓట్లతో 2-3 గెలిచిండ్రు. 100 ఓట్ల లోపల 10 మంది గెలిచిండ్రు మా మండలంలో. 100 ఓట్ల లోపలనే పోటా పోటీగా జరిగింది. సర్పంచ్ అంటే అంత ఆశామాషగా లేదు కాదు, వ్యవహారం ఎక్కడ వెనకాల రాకుండా. ఎప్పుడన్నా అనిపించిందా అసలు ఎందుకు దిగిన వీళ్ళకు? చాలా బాగా అనిపించింది. 2-3 సార్లు బాధపడా, ఇది ఎందుకు దిగి అనవసరంగా ఇలా ఖర్చు తప్పు అయిపోయింది. మళ్ళీ ఇంకోటి దిగినాక ముందుకు పోవాలని రావన్నా ఏం లేదు, సముద్రంలో పోయినాక ఇక నేను వెనక వచ్చినా విలువలేదు, అది ముందడు ఓడు ఉత్తమని మొండిగా ఆలోచించి ముందడు ఓడు. లేకుంటే మరి పిల్లలంతా కూడా సహకరించారా? మీ పిల్లలు? మా పిల్లలు అందరూ సహకరించి, అమెరికా అమ్మాయి అబ్బాయి అందరు అబ్బాయిలు అందరు రోజు ఎంటదంటే సాయంకాలం రిపోర్ట్ చేసి తీసుకున్నారు. అందరూ మీరు ఎట్లున్నారు, మీ పొజిషన్ ఏంటి, కథ ఎట్లా, కార్ఖాన ఎట్లా, అందరు పిల్లలు కూడా ఫుల్ సహకరించారు. నా కొడుకు ఇక్కడున్న పిల్లడు అయితే అందరిగా అందరూ అలా విలీనం అయిపోయారు. నాకు ఊరోళ్ళు కూడా చాలా మంది
ఇక నా పాత పరిచయం చేయబట్టి నా ఊరోళ్ళంతా సాధారణ కాడికి సపోర్ట్ చేసి ఒక 20-30 మంది యుద్ధం చేసినట్టు చేసారు సార్. నేను ఎప్పుడు లేపితే అప్పుడు లేచిండ్రు, వెనక మరి చూడలే. ఒక 20 రోజులు యుద్ధం చేసినట్టు చేసినాం. పెద్దది రాజకీయం అంటే వెల్ది అంటే అది పెద్ద రాజకీయం. మా వెల్ది అంటే చాలా పేరు పోయింది. ఇప్పుడు వెల్ది అనే పేరు ఎట్లా వచ్చింది అసలు? నాకు పూర్తిగా ఏం తెలియదు, కానీ కాకుంటే మా వెల్దికి 200 సంవత్సరాల చరిత్ర ఉందట. రజాకార్ల చరిత్ర ఉన్నది, గడి ఉన్నది. ఆ తర్వాత బయన్న అని మా వెల్ది గ్రామంలో బయన్న దేవుడు అనేది ఉన్నది, కాశీలో ఉందట. ఇక్కడ ఎక్కడ ఏ గ్రామంలో బయన్న దేవుడు అనేది కాశీలనే ఉందట, వెల్దినే ఉందట. అది చేయాలంటే అన్ని పుట్టాడు ఉండన్నట. ఏది కొలవాలంటే 110 ఒకటి 110 అది దున్నపోతులు, 110 మేకలు, అది ఆ కాలం సార్, అది అప్పటిది. అదే చెప్తారు, ఎవరితోటి కాదు, అది మనం చేసేది కాదని పెద్దలు చెప్పిన. అంటే ఇప్పుడు వీళ్ళు కొంత మన అంటే బ్రాహ్మణ్స్ కొంత వాటిని సవరణ చేస్తారు కూడా, మరి ఏమన్నా కాకుంటే చేయొచ్చు. కానీ కాకుంటే అంత పెద్ద నాయకుడు లేడు మా ఊళ్ళే, అంత పెద్ద వ్యవస్థ చేయాలంటే మాతోటి కాదని చెప్పి దాన్ని సవరణ చేసుకోవచ్చు. కానీ మనం అంతా మీరన్నా 110 వేరేటి అంతే కదా, గుమ్మడికాయలో ఇంకోటో ఇట్లాంటి అంత ఆలోచన ఇప్పుడు మాకు ఎవరికి రాలే. భయానం చేయాలి. ఇప్పుడు ఉన్నాడా? ఉన్నది భయం ఉన్నది. ఇలా అక్కడ కొట్టాలు ఉంటాయి, కొట్టాలు ఉన్నది. మరేమన్నా దాన్ని మీరేమన్నా ఏం చేయలేదు, దానిగా చేసే అవకాశాలు ఉంటాయా? అనుకూలిస్తే ఏం కాదు. అబ్బో ఎవరితో ఏ ముచ్చట కాదు సార్, అది పెద్ద ముచ్చట. అది కాశీలో ఉందట, భయాన వెల్లిలే ఉందట, ఎక్కడ లేదు. మా ఊళ్ళు మా గ్రామానికి పెద్ద చరిత్ర అనేది 200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. రాజకాలం నాటి చరిత్ర ఉన్నది. 3 చెర్లు పెత్తందారుల వ్యవస్థ కూడా ఉన్నది ఇక్కడ. అయితే ఉన్నది పెత్తందారుల వ్యవస్థలో పెద్ద ఎత్తున ఉన్నది. 3 చెర్లు 36 కుంటలు ఉంటాయి మా గ్రామానికి. 36 కుంటలు 36 కుంటలు ఉంటాయి. 3 చెర్లు ఉంటాయి, కొచ్చెర్లు, కొన్నవాని చెరువు, పల్లె చెరువు. 3 చెర్లు 36 కుంటలు ఉంటాయి. కుంటల పేరు చెప్పాలంటే 36 పెద్ద ముచ్చట. 36 కుంటలు ఉంటాయి. అయితే ఇప్పుడు 2 మా గ్రామంలోకి వెళ్ళి 2 విడబాసినాయి. రంగపేట, లక్ష్మీపూర్ అనేది విడబాసినాయి. రెవెన్యూ వాయలేదు, ఒక్కటే రెవెన్యూ. మొన్న మాకు ఈ రైతు బంధు పైసలు వస్తే 1,76,00,000 వచ్చినాయి. కరీంనగర్ జిల్లాలో మా గ్రామమే పెద్దది. రెవెన్యూలో కూడా ఇంకా విడిపోలే రెవెన్యూ. ఈ 3 గ్రామాలలో కలిసి ఒక్కటే పోతుంది. ఎప్పుడో కాలం వచ్చినాడు కానీ ఇప్పటి వరకు అయితే విడిపోలే. పెద్ద చరిత్ర వెళ్ళి ఇప్పుడు 3 ఊళ్ళు అయింది. సర్పంచ్ అయ్యారు, రైట్ సార్. వాస్తవానికి ఇది ఒక రాజ్యం సార్. గ్రామాలు అంటేనే రాజ్యం అంటారు. దానికి పాలకులు మీరు. సరే, పాలకులుగా వచ్చారు కదా సార్. ఎలాంటి మార్పు తీసుకురావాలని మీరు? సాధనైన కాడికి నేను మార్పు తీసుకొస్తా. మీరు ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ మీరు ఇంకో 4 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ బతుకుంటే వ్యవహారం చేస్తే మంచిగా ఉంటాం. అందరం మంచిగా ఉంటాం సార్. మాట చెప్తున్నా, మనం సవ్యంగా ఉంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా. ఆ గ్రామాన్ని నువ్వు మళ్ళా ఫోటో తీసుకొని వ్యవహారం చేస్తే చూస్తున్నావు. గ్రామంగా తీర్చిదిద్దుతా నా గ్రామాన్ని. నేను మీరు ఇప్పుడు రెబెల్ చేశారు కదంతా, కాంగ్రెస్ లో కలిసిన నేను. మా సార్ ఫోన్ చేసిండు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండు, కిషన్ పటేల్ ఏదో 5 పేజీకి విడిచిపెట్టు. మేము దగ్గర ఉంటాం. నేను 20 ఏళ్ళకి వెళ్ళి ఉంటాను ఆయనతోటి. కానీ ఈ మధ్యలో నేను సిటీకి వచ్చినా వారితో ఎక్కువ అటాచ్ లేకుండా. వెల్ది గ్రామంలో పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని పట్టుకొని వ్యవహారం చేస్తాడు ఆయన. కిషన్ అన్నను వేరే అనుకోకురా, నువ్వు చక్కగా రమ్మన్నాక పోయినా కలిసిన. కిషన్ అన్న అంటాడు నన్ను. ఆయన పెద్ద మనిషి కానీ ఆయన కిషన్ అన్న అంటాడు. సరే నువ్వు రాయిగా నువ్వు గవర్నీ తర్వాత మాట్లాడుతున్నారా మన కూర్చొని మాట్లాడుతున్నా. వారు చెప్పినాక వెళ్ళిపోయినా కలిసిన, అందరు తీసుకొని పోయి కలిసిన. సరే ఇప్పుడు సవ్యంగా ఏదో ఇంకోటి సర్పంచ్ లో పూర్వం అధ్యక్షుడు దరఖాస్తు పెట్టిన అల్ల కూడా మనకే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇంకా అది డిక్లేర్ కాలే. మా ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేస్తారు. అది నేను ఏం చెప్పలేము. అది డిక్లేర్ కాకుండా మనం ఏం మాట్లాడాలి. అయితే మాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయని అక్కడ విన్న రిపోర్టు. ఇక అది ఏమైతే మా ఎమ్మెల్యే గారు చెప్తాడు. అది ఇంకోళ్ళు కూడా ఉన్నట్టున్నది. ఇద్దరు ఉన్నాం, సత్యను నేను ఇద్దరం, కిషన్ ఇద్దరం ఉన్నాం. అలా మనకే ఓట్లు ఎక్కువ వచ్చినాయని విన్నాము. సరే అది మా ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేస్తారు. ఆయనకి ఇచ్చిన ఇష్యూ కాదు సార్. నేను మా గ్రామాన్ని అయితే
తీర్చిదిద్దుతా, ఆదర్శ గ్రామంగా చూపిస్తా. మరి కాంగ్రెస్ ఇంకోటి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది సార్. ఏం మొదలు కాదు, ఎక్కడ మొదలైంది కాదా? ఏం మొదలైంది సార్? మొదలు కాలేదు సార్. ఒక్కటి భలే మారుతారు మీరు. పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినంత టిఆర్ఎస్ పార్టీ చేయలే. అరే సార్ వినండి, ఏమన్నా అంటే కేసీఆర్ గారు ఏమన్నా అంటే లక్షల కోట్లు 1000 కోట్లు అంటాడు, కానీ ఎక్కడ భక్కోనికి సాయం చేసింది ఎక్కడ కనబడదు. మీరు ఎక్కడ చూడండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సహజమైన కాడికి ఒక 4-5 వ్యవస్థలు సవ్యంగా చేసింది. కోర్టు హౌసులు అని అన్నాడు, కుక్కలు వండేది, గొర్రెలు వండేది, కుక్కలు వండేది అన్నాడు. ఏ కుక్కలు వండేది కూడా ఇయ్యలే ఆయనే. కుక్కలు వండేది కూడా ఇయ్యలే, అది కూడా ఇయ్యలేదు, అది కూడా ఇయ్యలే. వచ్చినాక డైలాగ్ కొట్టిండు. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఒక్కటి అర్థం చేసుకోండి, నేను అంటున్నాను కాదు. 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఏ పక్కనికి ఒక కోటి కేసీఆర్ పాత్ర అర్థం చేసుకోండి. డెవలపింగ్ అంటే ఎంతో కొంత చేసిండు, కొంత నష్టం ఎక్కువ చేసిండు, లాభం తక్కువ చేసిండు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అయితే ఉంది కదా. ఉంది, నా పాత్ర కూడా ఉంది. నేను నా అంతకు ఒక 10,000-16 ఖర్చు పెట్టి నేను మా గ్రామంలో ప్రతి ఇవాళ ఒక మంగళోళ్ళు, రేపు సాగలోళ్ళు, ఎల్లుండి కుమ్మరోళ్ళు అందరినీ నేను కూర్చుండబెట్టి వ్యవహారం చేసిన. నేను కూడా అందరం కలిస్తేనే వచ్చింది. దొరవారుగా కేసీఆర్ ఏమన్నా అంటే నేను అంటాడు, కానీ అది కాదు. ఆయనది ఉన్నది. మీతో పాటు మీ గ్రామం ఉంది అంటే దాదాపు తెలంగాణ అందరిది, అందరు ప్రోత్సాహం. నేను ఎవ్వరు ఒక్కరు చేసింది ఏం లేదు. వారు ముందటి వేయరు, మేము వెనుకపోయినాం అంతే. ఎప్పుడు అది ఎక్కడ వచ్చింది? ఆయన అలుగునూరుకి వెళ్ళి వేసుకపోయినాక అక్కడ పోయినాక రసం తాగిచ్చిర్రు, ఖమ్మం పోయినాక రసం తాగిచ్చిర్రు. రసం తాగినాక అప్పుడు రాజకీయం ఏమైందంటే కాలేజీలు ఎక్కడెక్కడ లేచి ఉస్మానియాలోనే ఫస్ట్ శివయాత్ర కూడా చేసారు అనుకోండి, అక్కడనే లేచినాయి. ఆడ లేచి మళ్ళీ డిక్లేర్ చేసిండే. సరే, ఇక్కడ ఇలా మనకి ఇది మర్చిపోని ముచ్చట. ఇది వారు ముందట ఉన్నారు, లేదు అందులో ఆయనదే. ఆయనే మొదట ఆయన తీసుకుపోయినాక అక్కడ రసం తాగితే ఆయన తాగినాక పిల్లలు స్టూడెంట్ లేస్తేనే వ్యవస్థ లేచింది. అప్పుడు మన వ్యవస్థ వాళ్ళు పిల్లలు పిల్లలు లేచినాక అదొక ఉవ్వెత్తున అంటే ఇక దేశం లేచింది. తెలంగాణలో ఏ ఒక్కడు కూడా లేచింది. వ్యవస్థ బడితే అందుకుంటేనే వ్యవస్థ అయినా. అప్పుడు సోనియమ్మ పక్కలు కొట్టుకపోయినాయి. వాస్తవంగా చెప్తే ఒక్కటి బీజేపీలో మేడం కూడా ఉంది. ఆ మేడం కూడా మనకు సపోర్ట్ చేసింది. సుష్మా స్వరాజ్ మేడం కూడా సపోర్ట్ చేసింది. ఇద్దరు ఆడోళ్ళు చేయబట్టే తెలంగాణ వచ్చింది. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకుండేది. పాపం తెలంగాణలో మేడంకు పుట్టగతులు లేకుండా ఆయన ఏది సోనియా పుట్టగతులు లేకుండా ఆంధ్రలో పుట్టగతులు లేకుండా ఇక్కడ పుట్టగతులు లేవు. ఈ దొరవారు ఏం చేసిందంటే మేడం అంతా నువ్వే అన్నాడు. అక్కడ పోయిన అంతా నువ్వే అన్నాడు. మేడం కింద ఉన్నోళ్ళు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి టిఆర్ఎస్ అంటే మళ్ళీ బలంగా ఫామ్ లోకి వచ్చింది తప్ప వాస్తవానికి వీళ్ళొక 2 నెలలు అయితే కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. అంటే ఈ చర్చలలో కాంగ్రెస్ అధిష్టానము అంటే ఒక మేడం దగ్గర పోకపోవచ్చు, కానీ అధిష్టానం కొంత నిర్లక్ష్యం చేసిందన్న ముచ్చట వాస్తవమే. అయితే ఒకటినండి, మేడం దగ్గరికి పోయిండు, పోకముందే ఆమె ఇచ్చింది సవ్యంగా. ఆమె వెనక భయపడలేదు. కేసీఆర్ అన్నాడు ఆమె ఇచ్చింది, ఈమె సపోర్ట్ చేసింది, మనకు తెలంగాణ వచ్చింది. అందులో అక్షరాల సత్యం. కానీ కేసీఆర్ గారు కొంచెం మాట తప్పిండు అక్కడ. ఏమన్నాడు, అంతా మీరే నేను మిమ్మల్ని కలుపుకొని పోతాను పెట్టిండు. అది అవకాశం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా గురువు మీరు ఉన్నారు, ఏదో అయిపోయింది. దునియా ఉంటాయి, కానీ సరే ఏదేమైనా కానీ మొదటి ముఖ్యమంత్రి దళితుడు కానీ సరే అది తప్పేది మొత్తం మీద ఆయన తీసుకున్నాడు బాధ్యత, చేసిండు. కానీ అందరూ ఫస్ట్ గారు అంటే కొంత సవరణ చేసుకోవాలి కాబట్టి రకరకాలు ఉంటాయి. రెండోసారి అయితే ఉన్నాడు, అలా తప్పులేదు. కానీ ఆయన వారు నష్టం చేసింది ఎక్కువ చేసిండు. లాస్ట్ వరకు తెలంగాణకు లాభం తక్కువ చేసిండు, నష్టం ఎక్కువ చేసిండు. అందుకే ఓడిపోయాడు. లేకపోతే 10 ఏళ్ళు ఉన్నాడు, ఒక క్వార్టర్స్ ఇవ్వలే. కట్టిండ్రు కొన్ని ఎక్కడ ఇవ్వలే సార్. అంటే ఇంకోటి కట్టిండి పెట్టిండు. ఇంకొక మాట అంటారు, అంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎక్కువ వచ్చింది, వాస్తవానికి ఆయన మంచోడే అని కూడా అంటారు. కాదు అట్లేం లేదు. అంటే వీళ్ళ అంటే సమస్యలు అక్కడ పోలేదు. అక్కడేనో ఆ దళిత బంధాన్ని ఈటాల రాజేందర్ పక్కకి ఎప్పుడు మార్పిండో టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ స్టార్ట్ అయింది. రాజకాలం పూనింది.
ఫస్ట్ అక్కడికెళ్ళే అక్కడికెళ్ళే ఉండింది. ఓకే. వాళ్ళకు నాశకాలు పోనీ ఈటల రాజేందర్ ఏమన్నా మంచి స్టాండ్ తీసుకున్నారా అంటే ఆయన కూడా మంచి స్టాండ్ తీసుకోలేదు. మళ్ళీ పోయి ఏది సరే కానీ ఇప్పుడు ఆయన కూడా పరిస్థితి ఇప్పుడు బీసీ నినాదం మీదనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో ఇప్పుడు బీసీ నినాదం అనేది ఇంకా ఎక్కువ శాతము ఉప్పొంగింది. సో ఆయన గనక పార్టీ అంటే ఆయన గనక స్టేట్ గా లేదంటే ఇందులోకి వచ్చినా లేకపోతే ఇండిపెండెంట్ ఉన్నా గానీ ఆయన ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. బీసీ బిడ్డ అనేది ఉండేది. ఇప్పుడు బీజేపీ కూడా ఆయనకు అధికారం ఇచ్చినట్టు అంటే బీజేపీ అంతా ఇవ్వట్లేదు కావచ్చు, మరి ఇస్తలేదు, ప్రాముఖ్యత ఇస్తలేదు, కొత్తగా ఇవ్వదు బీజేపీ పార్టీ. కాకుండా పాపం ఆయన ఇటు రాకుండా అటు కాకుండా ఎటు కాకుండా మెల్లమెల్లగా మరి మేము కూడా రానున్న కాలంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామనే ఉద్దేశం ఉండవచ్చు. ఏమో ఏం చేస్తారో తెలియదు కానీ రాదా బీజేపీ రాదా? కష్టమే. బీజేపీలో ఇప్పుడు అవేని నచ్చినాయి ఇవేని నచ్చినాయి అదే ఏం లాభం. రేపు 10 వస్తాయి కావచ్చు, 12 వస్తాయి కావచ్చు, కానీ ఏం కష్టమే. అంటే బీజేపీ ఫామ్ చేస్తుంది ఆశ లేదు. ఒకవేళ బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు ఒకటైతే అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు జర జాగ్రత్త, వాళ్ళకు పరిస్థితి చక్కదనం లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతే పోవచ్చు. కవితక్క మొత్తం మీద వాళ్ళదే బట్ట అంటే మీన్స్ సాధారణ గారు దింపుతుంది. అట్లా కొంత నష్టం జరుగుతుంది బీఆర్ఎస్ కు. కవితక్క చేయాలంటే కొంత నష్టం. కవితక్కను ఇల్లే పాపారు మరి. రావణ రాజన్న వీళ్ళే వాపిరు. సరే ఏదేమైనా కానీ అంటే కాంగ్రెస్ కి అయితే వ్యతిరేకత వచ్చింది. రాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు 3 ఎకరాలు భూమి ఇస్తా ఉన్నారు, లేదా దగ్గర లేదు, భూమి లేదు, జాగా లేదు, దేశం మీద భూమి ఎక్కడ జాగా ఎక్కడిది, అదంతా వట్టి గాలి మాటలు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ కోటాసులు వేలం పాట అయింది సార్. మేము ఇన్ని ఇస్తామంటే మేము ఇన్ని ఇస్తాం, మేము ఇన్ని ఇస్తామంటే మేము ఇన్ని ఇస్తామంటే వాళ్ళ ఇష్టం ఏదైనా వేలం పాట ఇవ్వచ్చు. అదంతా తప్పు. ఒక్కటి నువ్వు ఇచ్చేదే మాట్లాడాలి. ఇచ్చే నోటికి తులం బంగారం ఇచ్చింది ఇక్కడ సరే ఇద్దరు కావచ్చు, ఇంకా ముందట ఏమన్నా ఆశ ఉండదు. ఒకటినండి ఇప్పటికైతే ఆ కోటాసులు వాళ్ళు కట్టించి పెట్టిను. వీళ్ళు కొంత కట్టి ఇప్పటి వరకు కోటాసులలో సాధ్యమైన కాడికి ఒక 25% కోటాసులలో పోలేదు జనాలు. కొన్ని చాలా ఉన్నాయి, మిగిలిపోయినాయి, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఊరుకో 20, 30, 40, 50 కోటాసులు ఇచ్చారు. సరే ఇందిరా ఇల్లు అనేది కట్టుకున్న వాళ్ళకి ఇల్లు అనేది ఇచ్చారు. ఇది ఒకటి గొప్పతనం. ఇది మేను దక్కువ ఇల్లు లేని వానికి ఇప్పుడు ఒక 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టాలంటే ఏం పెడతారు? బక్కోళ్ళకు ఒక గిల్లు వచ్చిందంటే మనకి ఎంతో తృప్తి. తినకుండా తినాలి తృప్తి. సార్ ఒకటి నువ్వు సన్న బియ్యం అనేది నెంబర్ 2, అది నెంబర్ 1 పాయింట్. సన్న బియ్యం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి ఆలోచించాలి. వీళ్ళు 3 వద్దులు కాలే. సన్న బియ్యం అనేది ఇంపార్టెంట్ సార్, చాలా పెద్ద ముచ్చట. ఇప్పుడు బక్కోని కర్తానే చక్కోని కర్తానే. బక్కోడు అయితే తిని బతుకుతాడు, బలిసినోడు అమ్ముకుంటాడు కావచ్చు, కానీ బక్కోడు అయితే తిని బతుకుతాడు. అది ఇంపార్టెంట్. సరే సార్ ఇంకొకటి నెంబర్ 2, అది నెంబర్ 2 అయిందా? నెంబర్ 3 ఈ ఎవడన్నా ఇప్పుడు నాకు కొడుకున్నాడు, వాడు ఏర్పడ్డాడు, వాడికి కార్డు లేదు. ఇలా కార్డు కూడా రేషన్ కార్డు కూడా అందరికి ఇచ్చారు. ఇది నెంబర్ 3 పాయింట్. ఒక్కటి కాదు సార్, కాంగ్రెస్ అంటే సాధారణ కార్డు చేసుకుంటాం సార్. మినిమం బస్సు ఫ్రీ పెట్టింది కావచ్చు, బస్సు ఫ్రీ అది పెద్ద ఇదిగా సిలిండర్ 500, ఈ కరెంటు సరే సాధారణ పక్వానికి అయితే 200 యూనిట్లు 200 యూనిట్ల లోపల. ఇప్పుడు అవి ఒక 25%, 30% బిల్లులే కడతలేదు బక్కోడు. పంచినోడు కడతాడు కామన్. ఇవి ఒక 6-7 పాయింట్లు తీసుకుంటాడు కాంగ్రెస్. చాలా మెరుగు సార్ ఇప్పుడు. అయితే వీళ్ళు చెప్తలేరు కాంగ్రెస్ వాళ్ళు విప్పికి ఇట్లా. ఇప్పుడు ఇంకా రైతు బంధు ఇవన్నీ కూడా వెనుక ముందు ఇస్తాడు సార్. అది రైతు బంధు కూడా ఇస్తాడు. ఇప్పుడు అవి కూడా ఏమి ఇయ్యక 2 లక్షలు అన్నాడు, అది ఒక్కటి. అది కూడా ఇవ్వాలి కానీ ఇంకా కొన్ని అప్పుడు తట్టుబాటు 75%. మీరు ఏమన్నా మీ ఎమ్మెల్యే గారితో కొంత ఇట్లాంటి పంచుకుంటారా? పక్క ఎందుకు పంచుకోను. నేను ఎదురుగానే తప్పు చేస్తే నేను ఎదురుగానే అడుగుతాను సార్. నేను ఎవరు మా పార్టీ నీ పార్టీ అనేది కాదు. నేను ఇప్పుడు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళతోటైనా వర్ణిస్తా, కాంగ్రెస్ వాళ్ళతోటైనా వర్ణిస్తా, బీజేపీ వాళ్ళతోటైనా వర్ణిస్తా. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. నా పాలసీది. మీరు ఏమనుకున్నది, నాకు ఈ రాజకీయమే ముఖ్యమని కాదు. ఒక పౌరునిగా, తెలంగాణ బిడ్డగా నేను ఏ వ్యవహారానైనా బల్లగుద్ది మాట్లాడతా. సరే సార్, వాస్తవానికి ఇప్పుడు మీరు మీ పిల్లవాళ్ళు అమెరికాలో ఉన్నారు సార్. అమెరికా సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది? మీరు ఎప్పుడన్నా పోయొచ్చారా? నేను పోలే ఇది వరకు. మరి ఒకసారి పోయేస్తే బాగుంటుంది. నాకు అక్కడ పోతే మాట్లాడే దిక్కున్నారు, ఎవరు ఉండాలి, ఇబ్బంది పడాలి. ఒకసారి పోయేస్తే బాగుండేదేమో. ఎప్పుడు అదొకటి. అంటే వాళ్ళు మీకు ఎప్పటికీ ఇక్కడ సిస్టమ్ ఇట్లా ఉంటుందని వాళ్ళు చెప్తారు కదా. రోజు నైట్ లింక్ ఉంటది.
ఇట్లా కొట్టగానే వచ్చేస్తుంది. అందరూ గ్రూప్ లో జన అవుతారు, వాళ్ళ సందర్భంలో వాళ్ళు మాట్లాడతారు, సరే. కంపల్సరీ మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది చెప్పండి. మన సిస్టమే బాగుంది, వాళ్ళ సిస్టమ్ ఒకరికొకరు కలుపు లేదు కదా, రామరామానుడు తప్ప కానీ పైసలు సంపాదించుడు తప్ప కానీ అక్కడ సిస్టమ్ మన సిస్టమ్ అనేది మనిషికి గౌరవం కానీ, విద్య విధానంలో కానీ, వైద్య విధానంలో కానీ, భద్రత విద్య విషయంలో కావచ్చు, లేకపోతే ఓల మీద ఓళ్ళు దాడి అంటే ఇట్లాంటివి చాలా తక్కువ. అయితే అక్కడ కూడా వ్యవస్థ చక్కగా లేదు. అంత ఎవడో వచ్చి ఎవడో దంపుడు ఎవడో కూడా అంత అది వేరు మళ్ళీ సమస్య. అది వేరు. ఇక్కడ మన పిల్లలు కూడా అక్కడ కూడా వ్యవహారం కరెక్ట్ లేదు. అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ లో విద్య ఉంటది, వైద్యం ఉంటది, మరి ఇక్కడ లేదు కదా. లేదు. ఎట్లా ఎలక్షన్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. మరి మనకు కూడా ఇక్కడ అట్లాంటిది వస్తే బాగుంటది. అట్లాంటిది వస్తే ఎలక్షన్ అట్లాంటిది రావాలి. ఈ ఎలక్షన్ ఇట్లుంటే కలవాలి, ఇట్లుంటే చాలా కష్టమైంది సార్. ఎలక్షన్ అక్కడ సిస్టమ్ రావాలా, అది ఇంపార్టెంట్. మంచిది అది. ఎందుకంటే ఈ అన్ని ఇవ్వబడతాయి అంటే రానివ్వండి, అంటే స్వేచ్ఛ ఉండనివ్వండి, కానీ కాకపోతే ఓటు విలువ ఇంకా ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది. అయితే ఈ సర్పంచ్ దాంట్లో కాదు, ఇక్కడ ఎమ్మెల్యే దాంట్లో, సర్పంచ్ దాంట్లో, ఎంపీ దాంట్లో కావాలి, ఎమ్మెల్యే దాంట్లో కావాలి. ఓటు విలువ తెలవాలంటే అమెరికా నావోడు మా కులపోడు సార్ కదా, అమెరికా సిస్టమే బెస్ట్. ఓటు విలువ తెలవాలంటే ఇక్కడ మన సిస్టమ్ అంతా పెండ అయింది, అయిపోయింది, పెండ అయింది. ఇక పైసలు ఇస్తేనే ఓటు, పైసలు ఇస్తేనే ఓటు. ఏం తెచ్చినావు, మీ ఇంటికి అత్తే ఏం తెచ్చినావు అంటారు, మా ఇంటికి పైసలు తీసుకోకుండా అంటారు, మీ ఇంటికి అత్తే ఇస్తాం అంటారు. పైసలు తీసుకోకుండా ఓటు వేసిన వాళ్ళు ఉంటారు, లేరని కాదు, కానీ కాకపోతే సిస్టమ్ అయితే చేంజ్ చేయాల్సిన బాధ్యత. చేంజ్ చేయాలి ఇక్కడ కూడా సార్, ఇది ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ చేంజ్ చేయాలి. ఇది గలీజ్ అయింది బాగా, ఇప్పుడు ఇంకా గలీజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు నమ్మచ్చు, 10 ఏళ్ల కింద ఎవడో ఆటాన పాలు ఇచ్చింది, కానీ ఇప్పుడు వేలల్లా పోతుంది వ్యవస్థ. ఈ వ్యవస్థ అంటే రియల్ ఎస్టేట్ పెరిగింది, అంటే పైసలు పెరిగినాయి, విలువ పెరిగింది, అంతా పెరిగింది. సరే, ఇది వ్యవస్థ కరెక్ట్ కాదు. ఇది పక్కోడు నిలబడే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇది ఒక నాయకుడు అంటే సేవకుడు లాగా ఉండాలి, అంతేగాని పెత్తనం చేసే విధంగా ఉంటుంది. అంటే బలం ఉన్నోడు, డబ్బు ఉన్నోడే పెత్తనం చేస్తాడు, పక్కోడు చేయడు అనేది తేలింది. సో అంటే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా, అది తప్పైనా రైట్ అని ప్రభుత్వ యంత్రాంగం కూడా అలానే తయారైతుంది. ఇప్పుడు పెద్దోడు చెప్పినట్టే వింటది, చిన్నోడు చెప్పినట్టు ఎక్కువ ఎక్కడైనది. ప్రభుత్వం కూడా కానీ రాజకీయ నాయకులు మీకు ఇంకా మరి ట్రైనింగ్ ఇవ్వలేదు? ట్రైనింగ్ ఇస్తారు, రకరకాలు మీ హక్కులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి సార్, అన్ని చేస్తారు, వ్యవహారం చేస్తారు. కానీ సాధ్యమైన కాడికి ట్రైనింగ్ ఇచ్చిన ఇవ్వకుండా 100% నియత అనేది గొప్పది. అవును సార్, ధర్మాన్ని కాపాడినోడు గొప్పోడు. ఏ లీడర్ అయినా అంతే. అది ఒకటి నిలకడ మీద ఉంటది. అవును, పిల్ల తలతలు తింటారు. నువ్వు సంపాదించిన సొమ్ము కూడా ఎట్లా సంపాదిస్తావు అట్లే పోతుంది. ఒక్కటి నువ్వు ఈ చేత సంపాదించి ఈ చేత పోతుంది. అంతే, అర్థం చేసుకొని సంపాదన కూడా ప్రజల మీద సంపాదించాలి, ఊరి మీద సంపాదించాలి, దేశం మీద సంపాదించాలి అనుకున్నాడు ఎవడు పెద్దోడు కాదు. అది నా ఆలోచన. కష్టపడి సంపాదించిన సొమ్ము నీ పిల్ల తలతలు తింటారు. నువ్వు అదనంగా సంపాదిస్తే ఈ చేత వస్తుంది, ఈ చేత పోతుంది. మీకు గ్రామ ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు? సాధనైనా సేవ చేస్తా. 5 ఏళ్లలో నేను చూపెడతా. చెప్పడం గొప్పతనం కాదు, కానీ నేను మా గ్రామ ప్రజలకు నేనేంది, నా వ్యవహారం ఏంటనేది చూపెడతా. నేను అంటే ఒక ఆదర్శ గ్రామం కావాలంటే అప్పులేని కుటుంబాలు చేస్తా. సాధన ప్రభుత్వ పథకాలు అంతే అందించాలి. సాధనైన కాడికి ప్రభుత్వ పథకాలు ఏది వచ్చినా పోనీయా, ఒక్కటి ఏదైనా సవ్యంగా వ్యవహారం చేస్తా. మీ యొక్క వార్డు నెంబర్లతో కలుపుకోవాలి ఉంటాయి కదా, కాదనుకుంటా, మా అందరు కలుపుకుంటా. నేను అందరితోటి కుటుంబం లెక్క నేను వాళ్ళందరిది ఎవరిని ఒక్కరిని పోనీయద్దు, బయటకు పోనీయా. అందరిని ఓడిపోయిన వాళ్ళతో సహా అందరు కలుపుకొని పోతా. ఇప్పుడు బాబురావు అనే పిల్లాన్ని నేను అదే రోజు పిలిచిన, వచ్చిండు నా దగ్గరకు వచ్చిండు. వాడు కూడా చాలా కప్పిండు నాకు శత్రువు కాదు. మధు అనే పిల్లాన్ని కూడా పిలిచిన, ఆ పిల్ల లేడు, హైదరాబాద్ ఉన్నా అని చెప్పాడు. నాకు ఎవరు శత్రువు అనేది లేదు. నేను సాధన కాడికి అందరు కలుపుకొని పోతా. ఇది నాకు మొదటికెళ్ళి ఉన్నటువంటి వెన్నతోటి పెట్టినటువంటి విద్య. సో మరి మీ అడుగుదాడుల్లో మీ అబ్బాయి కూడా వాడు నడితే ఇప్పుడు వాడు ఇక్కడ ఉంటాడు, ఇంకా స్టడీ మీద అటు ఇటే తిరుగుతాడు. ఇంకా నా దగ్గర రాలే. వాడు తర్వాత వాడు ఎట్లా తిరిగితే వాడు మనం వ్యవహారాన్ని నేర్చుకొని బతికితే సంతోషం. అట్లా నేను అనేది ఏంటంటే ఇప్పుడే సాగుబాటు చేయాలి. సరే అదే నా వ్యవహారాన్ని చూసి నేర్చుకొని వాడు కూడా ముందడికి పోతే సంతోషం. 10 మందికి సేవ చేయాలి. రాజకీయం అనేది స్వార్థం కోసం చేసినోడు ఎప్పటికి పెద్దోడు కాడు. పెద్దోడు అయినా వాడి కోసం ఉంటాడు. నిజంగా వాస్తవానికి సర్పంచ్ అంటే సేవకుడు, సర్పంచ్ అంటే పదవి, రాష్ట్రపతి అంత హోదా ఉంటుంది, రకరకాల అంటారు కదా. నిజంగా అంత విలువ ఉన్నదా? ఇప్పుడు మీరు వచ్చి నేను పోతే ప్రతి పిల్లడు నాకు నమస్కారం చేస్తాడు. అంటే నాకు అంత ముందున్నది ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అయింది. ఒకటి అర్థం చేసుకోండి, అది బలమేనా?
బలమే హోదా హోదా అంటే కానీ ప్రభుత్వాలు అంత గుర్తింపు ఇస్తలేవు అని తప్పకుండా నేను ప్రతి మనిషికి గుర్తింపిస్తా, ఆగుతా, మాట్లాడుతా. మీరు అది వాడుకున్న తీరు అంటారు. మనం వాడుకున్న తీరు అయితే అందులో నేను నెంబర్ 1. నేను అస్సలే ఆడపిల్లలు పోతే కూడా నేను మాట్లాడతాను, నాకు వాళ్ళతో మాట్లాడతారు, నమస్కారం చేస్తారు. ఆడపిల్లలు కూడా నమస్కారం చేస్తారు నాకు, బొమ్మలు కాదు. మనం మళ్ళీ తప్పకుండా కలుసుకునే అవకాశం కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. నేనే పిలిపిస్తా. మన గ్రామము ఇప్పుడు అప్పటికి చూపెడతా నీకు, తప్పకుండా. ఇది ఎప్పటికి రికార్డ్ అవుతుంది కానీ సార్ పక్క ఎప్పటికి ఉంటుంది ఇది. కానీ సార్ గ్రామస్తులు కూడా చూసి కిషన్ రావు ఆ రోజు ఏమంటావు, మీరు కృష్ణ పేరు కృష్ణ గారు వచ్చేసరికి నేను మిమ్మల్ని తీసుకుపోయి అక్కనే ఇంటర్వ్యూ ఇస్తా. అప్పుడు మీరే అప్పుడు ప్రజల మధ్యలో కూర్చున్నాం, వ్యవహారం చేద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు చూడండి మీరు. ఓకే, సో ఇదండి మాక్సిమం సార్ ద్వారా మీకైతే అంటే ఈ అంశాన్ని దాదాపు గ్రామం యొక్క ప్రాధాన్యతను పూర్తిగా స్థాయిలో మీకైతే అందించగలిగాము. సార్ నమస్కారం. నమస్కారం సార్.